ప్రేమించిన వారి కోసం ఏం చేయడానికైనా ఎంత దూరమైనా వెళ్తారు కొందరు ప్రేమికులు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. తన ప్రియురాలు అడిగిన ఫుడ్ కోసం, అందులో వేసేందుకు అవసరమైన ఓ చిన్న వస్తువు కోసం ఏకంగా దేశాలు దాటి వెళ్లి తీసుకొచ్చాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కేవలం కరివేపాకు కోసం ఓ కంటెంట్ క్రియేట్ చేసిన ఈ పని నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. వేద్ క్యాంప్బెల్ మ్యాడిసన్ అనే కంటెంట్ క్రియేటర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తుంది. అతని ప్రియురాలు తనకు కాంతా పోహా, ఉల్లిపాయల అటుకుల ఉప్మా తినాలని ఉందని, కానీ అందులో ఖచ్చితంగా కరివేపాకు కావాలని అడిగింది. ప్రియురాలి కోరిక తీర్చాలనుకున్న వేద్ వెంటనే కరివేపాకును తీసుకురావడానికి బయలుదేరాడు. అయితే అతని దగ్గరలో ఉన్న ఏ దుకాణానికో వెళ్తే సరిపోయేది. మరి అక్కడ అలాంటి దుకాణాలు లేవో, ఉన్నా అక్కడ కరివేపాకు దొరకదో లేదో కానీ ఏకంగా రాత్రికి రాత్రే విమానం ఎక్కి దేశాల నుంచి ముంబైకి చేరుకున్నాడు. అక్కడితో ఆగకుండా ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణించి ప్రయాణికులతో మాట్లాడుతూ వారి లగేజ్ మోయడంలో సహాయం చేస్తూ స్థానిక మార్కెట్కు వెళ్లాడు. అక్కడ తాజా కరివేపాకు ప్యాకెట్ను కొనుగోలు చేసి గొప్ప విజయం సాధించేవాళ్లా ఆనందపడిపోతూ మళ్లీ విమానం ఎక్కి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళాక ఇద్దరూ కలిసి వంట మొదలు పెట్టారు. కూరగాయ ముక్కలతో పాటు ఎంతో కష్టపడి తెచ్చిన కరివేపాకును కూడా వేసి కాందా పోహా తయారు చేసుకున్నారు. ఎంతో హ్యాపీగా వంట పూర్తి చేసుకున్న ఆ ప్రేమికులు అంతే ఇష్టంగా దానిని ఆరగించారు. కాగా ఈ ప్రేమ జంట యూకేకి చెందిన వారుగా తెలుస్తుంది. ప్రియురాలి కోరిక మేరకు కరివేపాకు కోసం యూకే నుంచి భారత్కు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాందా పోహా ప్రిన్సెస్ పార్ట్ 1 అనే క్యాప్షన్తో పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటివరకు 1.9 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ప్రియురాలి కోసం వేద్ పడిన కష్టాన్ని, అతని ప్రేమను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నిజంగా ప్రేమ ఉంటే అబ్బాయిలు ఏదైనా చేస్తారు అనడానికి ఇదే నిదర్శనం అంటూ రకరకాల కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో నవ్వులు పోయిస్తూ అందరి హృదయాలను గెలుచుకుంటుంది.